అంటే అల్లు అర్జున్ గారి మీద కామెంట్స్ చేస్తే ఆయన సినిమాల్లో మీకు నాకు ఇప్పుడు నీకు గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఒక మెసో పోయినావు, అన్నం తిన్నావు, ఏమమ్మ పచ్చడి లేదు అన్నాడు, ఆడుంటే ఇంకా నా మెసకు రావద్దు అన్నాడు, మెస రావద్దు నువ్వు మెసో పోతా, ఏమో 150 రూపాయలు డబ్బులు తీసుకున్నావు, మెసలో భోజనం పెట్టావు, సాంబార్ బాగాలేదు, పచ్చడి బాగాలేదు, ఒక హితువు చెప్పావు, అంత మాత్రం నువ్వు నా మెసకు రావద్దు అన్నాడు, అని మెసకు రాను, ఇంకో మెసో పెడతా, లేదా మా ఇంట్లో తింటా, లేదా నేను వండుకుంటా, లేదా పెరుగు పెట్టు, లేదా స్విగ్గీ జొమాటో పెట్టుకుంటా, అంత మాత్రం అల్లు అర్జున్ గారి సినిమాలో మాత్రమే చెయ్యాలని రాసి పెట్టుందా? మీరు అడిగారు కదా, నేను ఆయన నిందించట్లే, క్వశ్చన్ దానికి నేను తప్పించుకోకూడదు, నేను తప్పించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది వదిలేసి ఇప్పుడు అది వద్దు నేను అలా. సినిమా ఇండస్ట్రీ చిత్తూరు నాగయ్య గారి టైంలో నుంచి చిరంజీవి గారి టైం వరకు వచ్చింది, కెమెరామ్యాన్లు విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి చోటా గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు వచ్చింది, కమిడియన్లు 24 క్రాఫ్ట్స్, ఫిలిం ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, జూనియర్ ఆర్టిస్ట్ సంఘం, ఏమన్నా కెమెరా సంఘం, కెమెరా ఆర్టిస్టులు, కెమెరామెన్, ఇవన్నీ పెద్ద పెద్ద క్రాఫ్ట్స్. అవి ఎవ్వరు ఏ దాన్ని అణిచివేయలేరు. నాకు ఆ రోజు జరిగి తప్పు అనిపించిందా నేను చెప్పా, ఈరోజు నిలబడ్డాను అంతే. నేను ఆ విషయం నేను వెనక్కి తగ్గను. ఇప్పుడు మీరు అడగకపోతే నేను చెప్పేవాడు కాదు, ఎప్పటికైనా కట్టుబడి ఉంటా. నీకు దమ్ము ఉంటే నేను బతుకున్నంత కాలం నువ్వు నన్ను రోజు ప్రశ్నిస్తూ ఉండు, నేను కట్టుబడి ఉంటా, నేను కట్టుబడి ఉంటా, నేను కట్టుబడి ఉంటా. పోతామండి ఏ రోజు బాము, షుగర్ వస్తే పోవట్లేదా, థైరాయిడ్ వస్తే పోవట్లేదా, అంతు పట్టిన జబ్బు వస్తే పోవట్లేదా, ఎదిరించి పోదాం, ప్రశ్నించి పోదాం, ఎదుటి క్వశ్చన్ చేసి పోదాం, ఏముంది దాంట్లో? నాకేం ఇబ్బంది, తీసుకోకపోతేనే ఇబ్బంది, నాకు ఏ రోజు ఇబ్బంది అనిపించదమ్మా. ఏమంటే ఈరోజు జబర్దస్త్లో కానీ, ఈరోజు ఉన్న 175 మంది శాసనసభ్యులు కానీ, 25 మంది క్యాబినెట్ 25 మంది ఎంపీలు కానీ, క్యాబినెట్ మినిస్టర్లు కానీ, వాళ్ళు కూడా నాలాగే ఒక అమ్మ అబ్బకి పుట్టొచ్చిన వాళ్ళే. వాళ్ళు కూడా వాళ్ళ సంఘర్షణ స్థితి, వాళ్ళు ఉద్యమం కావచ్చు, వాళ్ళ డిగ్రీ కాలేజీల్లో వాళ్ళు లీడర్లు అయి ఉండొచ్చు, తర్వాత ఏదో ఒక ఉద్యమం మీద వాళ్ళు తిరుగుబాటు చేసి ఉండొచ్చు, ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు, నిలబడి ఉండొచ్చు. అది ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యత్యాసం లేదు. నాకు అనిపించింది, నా బాడీలో అది ఉంది, నేను ప్రశ్నిద్దాం అనుకున్నా, ప్రశ్నించానంతే. ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత క్షమాపణ చెప్పే పరిస్థితి ఏ రోజు నేను తెచ్చుకోను, క్షమాపణ చెప్పే విధంగా నేను తప్పు చేయను. నా జీవితంలో నేను ఎవరికి క్షమాపణ చెప్పను. అది మొన్నటిదాకా బిజీగా ఉన్నావు, ఇటు ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేస్తూ ఇప్పుడు ఇటు వచ్చేసారు. ఏమంటే క్యాంపెయిన్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు రోలింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకండి అంటే త్వరలో నీకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వబోతున్నారంట. ఎమ్మెల్సీ జనసేన తరపు నుంచి నీకు ఎమ్మెల్సీ వస్తుంది అనేసి అయితే ఉంది. అలాంటివి ఏం లేవండి. నేను కళ్యాణ్ గారి కోసం వర్క్ చేశాను. ఆయన బేసిక్గా ఆయన అంటే ఎంత ఇష్టం అంటే, ఆయన ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం, ఆయన బాధలో ఉంటే దగ్గరికి వెళ్ళి చూసుకోవడం ఇష్టం, అంతేనా? ఓకే. అయితే ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్ టైంలో మొత్తం మనం చూస్తాం, కాకపోతే ఏంటంటే కొంత అల్లు అర్జున్ గారి పైన కొంత ట్రోల్స్ చేస్తున్నారు. అది పర్టికులర్ కొంత ఏరే వాళ్ళు సంబంధించి. మీరు కూర్చుంది అల్లు అర్జున్ గారి థియేటర్లో, మనం అల్లు అర్జున్ గారి గురించి ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు విన్నర్ అండి. ఆయనకి మనం ఆయన మీద ఎవరైనా ట్రోల్ చేసే వాళ్ళకి నేను జనరల్గా చెప్తున్నాను, కళ్యాణ్ గారికి కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు. వాళ్ళంతా ఎప్పుడూ ఒకటే. కాబట్టి ఒక నేషనల్ అవార్డు సాధించినటువంటి అల్లు అర్జున్ గారిని అలా కొంతమంది వాంటెడ్గా ట్రోల్ చేయటం కానీ, ఇలా కొన్ని థంబ్నెయిల్స్ పెట్టడం కానీ, ఇలాంటివి ఇక నుంచైనా ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి, అంతే. ఇంకా అంతకు ఓకే అన్న, ఆల్రెడీ జబర్దస్త్ నుంచి కొంతమంది హీరోస్గా వస్తున్నారు. అవును. అండ్ మీరు ఎప్పుడు హీరో అవుతారని చెప్పేసి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. నాకు అంత పెద్ద కోరికలు లేవన్నా, నాకు నిజంగా అంత పెద్ద కోరికలు లేవు. నేను ఎవరు హీరోగా చేసినా అందులో కమెడియన్గా చేయాలనే కోరుకుంటాను, అంతే నా కోరిక, లిమిట్. అండ్ ఇంకోటి, అండ్ పుష్ప 2లో అండ్ కోటయ్య అనే ఒక క్యారెక్టర్ చేస్తున్నారని విన్నాము, అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ నిజమైతే ఏదైనా చిన్న అప్డేట్ ఏమన్నా? అది కోటయ్యని అడగాలండి, నేనైతే కాదు. చేయట్లేదన్నా? చేస్తులేదు. లేదు. ఓకే. ఈరోజు కొడాలని అనేవాడు అన్నా మొత్తం చూడు, మొత్తం ఉండాలి, అర్థమైంది. ఇదిగో నీ ఆవేదన నాకు తెలుసు. ఈరోజు టీడీపీ జనసేన గెలిచిందంటే అదే
వాళ్ళు అంత అయిపోయినా ఇంత జరిగినాక కూడా బయటకు వచ్చి మాట్లాడతా ఉంటారు. ప్యాలెస్ లో జరిగింది ఏమి లేదు, అది దాని ఒక అద్భుత కట్టడం అని చెప్పి చెప్తా ఉంటారు. కానీ నిజంగా ఇంకా వాళ్ళకి బుద్ధి వచ్చింది అనుకుంటున్నారా అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఎవరికి? ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులు కావచ్చు, రోజా గారికి, ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ మాట్లాడేది. వైసీపీ నాయకులకి బుద్ధి లేదు. బుద్ధి ఉంటే బుద్ధి వస్తుంది వాళ్ళకి. పడాల నానికి కానీ, పేరు నానికి కానీ, వల్లభనేని వంశీకి కానీ, ఇక్కడ చూస్తే మా నెల్లూరు గాడిద అనిల్ కుమార్ యాదవ్ కానీ, బొత్స సత్యనారాయణ కానీ, అది చేసినాడు ఆయనకి కానీ, ఎవరికి కూడా ఏ రోజుడికి బుద్ధి రాదు, బుద్ధి లేదు. వాళ్ళు బుద్ధి నేర్చుకోరు. బుద్ధి ఉన్నవాడెవడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండడం. బుద్ధి లేని వాళ్ళే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం రోబో ఫస్ట్ పార్ట్ చూసాం, రోబో 2.0 చూసాం. చిన్న రోబోలు వస్తాయి అంటే కదా అని, అదేనా 2.0. ఆ చిన్న రోబోలే ఈ పేరు నాని, కొడాల నాని, వల్లభనేని వంశీ, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఇక్కడ చూస్తే విడుదల రజని, వీళ్ళందరూ దొరపూడి చంద్రశేఖరు, రోజా, వీళ్ళందరూ ఎవరంటే రోబో. పెద్ద రజనీకాంత్కి చిన్నవి ఉంటాయి చూడు, వీళ్ళందరూ. అతని బుద్ధి మంచి మాట అడిగావు. నేను చెప్దాం అనుకున్నా, మర్చిపోయావు, నువ్వు గుర్తు చేసావు, నీకు సంత ధన్యవాదాలు. సరే ఒక మాట చెప్తా, చెప్తా వస్తున్నా. ఇక్కడ చాలా రేట్లు ఉన్నారు. ఒక పాయింట్ అన్నా వాడు చెప్తా, గుర్తుపెట్టుకోండి. సైలెన్స్ అన్న, ఒక పాయింట్ చెప్తున్నా. ఆర్కే రోజాని నేను రోజమ్మ అన్న సందర్భాలు ఉన్నాయి, రోజా మేడం అన్నాను. నేను చాలా సందర్భాల్లో పొగిడాను. ఎక్కడి వరకు? జడ్జిమెంట్ నుంచి, మా షోకాడి నుంచి, ఆవిడ ఉన్నటువంటి సింప్లిసిటీ వరకే నేను బతికిన పరిధిలో నాకు అవసరం. నేను మనసు నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు, అందులో రోజా కూడా ఒక భాగం అయిపోయింది అని నేను తెలిసినప్పుడు, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, రాజకీయాల్లోకి వస్తే అటాక్ చేయాలి, తిట్టాలనే పద్ధతి కాదు. ఆవిడ తప్పు చేసింది కాబట్టి చిన్న ఆర్టిస్టులు, చిన్న చితక ఆర్టిస్టులు. నేను ఈరోజు ఒక మాట చెప్తా ఉండా, ఈరోజు ఆవిడ జడ్జిమెంట్కి వచ్చి డబ్బులు తీసుకుంది, టీం లీడర్గా నేను డబ్బులు తీసుకుని, ఆవిడ పని ఆవిడ చేసింది, నా పని నేను చేశాను. ఎక్కడే ఆవిడ స్వచ్ఛందంగా వచ్చే అయ్యో ఆర్పీ వచ్చాడు స్కిట్ చేస్తున్నాను, నేను పొగడాలా, వాడిని నేను నిలబెట్టాలని ఎవడు రారు. నేనేమో రోజా గారు వచ్చారు, ఆవిడ జడ్జిగా నిలబడాలని నేనేమో ఊరికే స్కిట్లు చేయలే. ఎవరు డబ్బులు వాళ్ళు తీసుకున్నా, ప్రొడ్యూసర్ కూడా సంపాదించుకున్నాడు. ఎవరి పని వాడిది, ఆడితే ఒక వ్యాపారం. వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఎవరైతే ఛానల్స్ పెట్టుకున్నారో, ఛానల్స్ తీసుకున్నారో, వాళ్ళు ఆనందంలో వాళ్ళు డబ్బులు పెట్టారు, వాళ్ళు బతికారు. నేను ఎవరైనా వాడు చెప్తున్నా, ఈరోజు చిరంజీవి గారు మంత్రి అయిన తర్వాత చీర పెట్టి, కడుపు నిండా అన్నం పెట్టి, ఆ రోజంతా ఆవిడ్ని సంతోషపెట్టి, సంతోషం అమ్మా, ఒక ఆడపిల్ల ఉండి, ఒక హీరోయిన్ ఉండి, నా కొలీగ్ ఉండి, నువ్వు ఈరోజు మంత్రి పదవి వచ్చిందని పైన ఆయన చీర పెట్టి, కడుపు నిండా అన్నం పెట్టి, సరదాగా ఇంట్లో కాస్త కూర్చోబెట్టి పంపించిన పక్క రోజే ఈ రోజా పవన్ కళ్యాణ్ పట్టుకొని తిట్టలేదా? పవన్ కళ్యాణ్ గారిని ఆవిడికి సిగ్గు లేదా? అలాంటప్పుడు చిరంజీవి గారిని పట్టుకొని తిట్టలేదా? నాగబాబు గారిని పట్టుకొని తిట్టలేదా? ఏ రోజు తిట్టలేదా? అదే రోజా, ఆర్కే రోజా చిరంజీవి గారితో ఎన్ని సినిమాలు హీరోయిన్గా చేయలేదు? ఎన్నిసార్లు వాళ్ళు కలిసి భోంచేస్తుంటారు, ఎన్నిసార్లు వాళ్ళు సీన్లు డైలాగులు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఉంటారు, ఎన్నిసార్లు ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఉంటారు. బాలయ్యబాబు గారిని పెట్టుకుని ఎన్ని తిట్లు తిట్టలేదు? బాలయ్యబాబు గారు ఎన్ని సినిమాలు చేయలేదు? ఒకసారి వికీపీడియా కొట్టి చూడండి. వాళ్ళు ఏ పాపం చేశాను తిట్టా, నువ్వన్నా పాపం చేసావు, ఏ పుణ్యము చేయలే. 3,000 కోట్ల రూపాయలు నగిరి ప్రజల మీద సంపాదించావు. కాబట్టి నేను ప్రశ్నించా, నీకు దమ్ముంటే నన్ను ప్రశ్నించు, ఎవరిని తిట్టకూడదు. నేను ఒకటే మాట చెప్తున్నా, నువ్వు జడ్జి చేసినంత మాత్రానో, నువ్వు నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు రోడ్లకి పోతే ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జి అయినంత మాత్రానో, నాకు దగ్గరైనంత మాత్రానో గంజాయి అమ్ముతుంటే ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రానో, నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు బూతులు నాయకుల్ని తిడతా ఉంటే నేను ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జి అయినంత మాత్రానో, నాకు దగ్గరైనంత మాత్రానో నగిరి అభివృద్ధిని పూర్తిగా సున్నా చేస్తే నేను ప్రశ్నించకూడదా? నాకు దగ్గరైనంత మాత్రాన నువ్వు ఏది చేస్తున్నా సరే ఏ రోజు జీవితంలో ఆ రోజు కలిసి భోంచేసాం కదా, ఆ తర్వాత జరిగే యదవ పనులకి ఈ ఒక్కరోజు తలుచుకుంటే రాష్ట్రాలు కాదు రాజధానులు కూలిపోతాయి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842